హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ టు శివసత్య వ్లాగ్స్. ఈరోజు మూడో మార్గశిర లక్షవారం కదండీ! అందుకని ఈరోజు అట్లు, తిమనం నైవేద్యం పెట్టాలనమాట. కథలో కూడా ఉంటుంది మూడో వారం ముద్ద కుడుములు అని. దానికోసంగా మూడో వారం ఎప్పుడు అట్లు, తిమనం నైవేద్యం పెడతాము. కిందటి వారం చూపించాను కదా! రెండో వారం పులగం పరమాన్నం అని. ఫస్ట్ వారం కూడా పులగం పరమాన్నమే అనమాట మాకు. కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. సో, ఈ వారం అయితే అట్లు, తిమనం మంచిగా అట్లు, తిమనం ప్రిపేర్ చేసేసి పూజ అది మంచిగా చేసుకోవడం అయిపోయింది. మూడో వారం కూడా చక్కగా సక్సెస్ఫుల్గా పూజ చేసుకోవడం అయిపోయింది. మీలో ఇంకెవరికైనా ఇలాగా ఉన్నాయా మార్గశిర లక్షవారాలు? మీరు ఎలాగ ప్రసాదాలు చేస్తారో కమెంట్ చేయండి. ఎందుకంటే ప్రసాదాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. మాకైతే ఫస్ట్ 2 వారాలు కూడా పులగం పరమాన్నమే. మిగతా 3 వారాలు మారుతాయన్నమాట. సో, మీకేంటి ప్రసాదాలు కామెంట్ చేయండి.